न विद्यते त्वत्पद पद्मपीठ निषेविनां क्वाप्यशुभं नराणाम् उपस्थितं मे भयमुत्पलाक्षि విలోకనైః లోపయ లోకనాథ. అత్యంత పవిత్రమైనటువంటి ఈ జ్యేష్ఠ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ, ఈ జ్యేష్ఠ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి, శ్రీమన్నారాయణుణ్ణి భక్తి ప్రపత్తులతో ఎంతగా మనం కైంకర్యం చేస్తామో అంత గొప్పదైనటువంటి భాగ్యాన్ని మనం పొందగలుగుతాం. మనకు భగవద్ అనుగ్రహమే ఈ లోకంలో మనం ఏదైనా పొందాలి అని రాసిపెట్టి ఉంటే పొందడానికి మనందరం దేనికోసం ప్రయత్నించాలి అంటే అది భగవద్ అనుగ్రహం. అందుకే అంటున్నారు, న విద్యతే త్వత్పద పద్మపీఠ నిషేవినాం క్వాప్యశుభం నరాణాం. ప్రతినిత్యము కూడా నీ పాద పద్మముల చెంత నీకు కైంకర్యమాచరించేటువంటి వారికి అశుభం అనేటువంటిది జీవితంలో ఎదురవడం అనేటువంటిది కల్ల. అలాంటిది ఎప్పుడూ కూడా ఎదురవడం లేదు. న విద్యతే త్వత్పద పద్మపీఠ నిషేవినాం క్వాప్యశుభం నరాణాం. ఒక్క అశుభము కూడా రాదు, వారికి అన్ని శుభాలు. ఎందుకు? ఉపస్థితం మే భయముత్పలాక్షి. పద్మముల వంటి నేత్రము కలిగినటువంటి ఓ గోవింద, నీ ఉన్నావు కదా మాకు. ఆ నేత్రములతో మమ్మల్ని ఒక్కసారి చల్లగా చూసి జన్మ జన్మాంతరాలలో నుండి మాలో భయము, పాపము ఇలాంటివి గనక ఉంటే వాటిని తొలగించు. ఉపస్థితం మే భయముత్పలాక్షి విలోకనైర్లోపయ లోకనాథ. ఓ లోకనాథ, నీ యొక్క చల్లనైనటువంటి చూపులతో మాలో ఉండేటువంటి పాపములను, దోషములను, భయాలను కూడా నీవు తీసివేసి ఆ ఒక్క కార్యము మాకు చేయి స్వామి చాలు. కానీ ఆ ఒక్క కార్యము నీవు మా కోసం ఆచరించాలి అంటే మాకు కూడా ఒక అర్హత ఉండాలి కదా. ఆ అర్హత ఏమిటో మేము మా గురువుల ద్వారా, మహర్షుల ద్వారా, తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్నాము. అది ఏమిటంటే మా ధర్మాన్ని మేము పాటించాలి. అలా మా ధర్మాన్ని మేము పాటించడంలో ఏ విధమైనటువంటి ఆటంకము కూడా మాకు రాకుండా ఉండేలాగా నీవే మమ్మల్ని చక్కగా ధర్మ మార్గంలో ఉంచమని మనసారా కోరుకుంటూ, స్వామి నీకు శరణాగతి చేస్తున్నాము అంటూ మనమందరం కూడా ఈ రోజున భగవంతుడికి నమస్కారం చేస్తూ, ఈనాటి తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని కాస్త మన జీవితానికి అన్వయించుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున జూన్ 28వ తేదీ నిజజ్యేష్ఠ మాస శుక్లపక్ష చతుర్దశి తిథి. ఈ రోజున చతుర్దశి తిథికి అధిదేవత శివ భగవానుడు. ఈ రోజున పరమశివుడి యొక్క ఆరాధన మనకు జ్ఞానాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఈ రోజున నక్షత్రము జ్యేష్ఠ నక్షత్రము. ఈ నక్షత్రముడుక అధిదేవత దేవేంద్రుడు. ఈ రోజున దేవేంద్రుడి యొక్క ఆరాధనము మనకు ఐశ్వర్యప్రదము. అదేవిధంగా ఈ రోజున వారము ఆదివారం. ప్రత్యక్ష దైవతమైనటువంటి సూర్య భగవానుడి యొక్క ఆరాధన మనకు ఆయురారోగ్యాలను కలగజేస్తుంది. కనుక ఈ తిథివార నక్షత్రాలలో ఉండేటువంటి తత్వాన్ని మన జీవితానికి అన్వయించుకొని గోవిందుడి యొక్క అనుగ్రహంతో ఈ నిజ జ్యేష్ఠ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం.
శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, కలపలోకమాతయట దయమరియే మరుదు. జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు. కొలది మీరా ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, పతి చూడి కుడుతనాంచారి. కమప్యనవదిం వందే కరుణావరుణాలయం, వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తిముపాగతం. ప్రియ భాగవతోత్తములారా, తిరుమల క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి జ్యేష్ఠాభిషేక మహోత్సవ వైభవాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జ్యేష్ఠాభిషేకంలో ఈనాడు దేవదేవుడైనటువంటి ఆ మలయప్ప స్వామి శ్రీభూ సమేతుడై మొట్టమొదటగా ఉదయం సుప్రభాత సేవలంతా కూడా ముగించుకొని కళ్యాణ మండపానికి వేంచేస్తారు. ఇదే కళ్యాణ మండపం, అందరి యొక్క కళ్యాణాల్ని కోరేటువంటి మండపం. స్వామివారు ఇచ్చట విశేషంగా కళ్యాణ మహోత్సవాన్ని మాత్రం కాకుండా ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని, అలాగే పవిత్రోత్సవ మహోత్సవాన్ని అంతా కూడా జరిపించుకుంటాడు. ఇక్కడ చక్కటి వేదిక పైన మలయప్ప స్వామిని శ్రీభూ సమేతుడై అర్చకోత్తములు అక్కడ వేంచేపు చేస్తారు. ఒక పక్క వైఖానస ఆగమోక్తంగా ఆ ఋత్విక్కులందరూ కూడా ఏకమై అక్కడ అగ్నిహోత్రాది కార్యాలంతా నిర్వర్తిస్తూ ఉంటారు. అంటే అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమం, పుణ్యాహవచన కార్యక్రమం, అలాగే శతకలశ స్థాపన, నవకలశ స్థాపన, ఈ ప్రకారంగా ఎంతో అక్కడ వైభవంగా అన్నింటిని నిర్వర్తిస్తూ ఉంటారు. అన్నీ కూడా వేద ప్రమాణములై ఉంటాయి. వైఖానస ఆగమంలో చెప్పబడినదిగా, ప్రకీర్ణాధికారంలో చెప్పబడిన రీతిగా అచ్చట ఉన్నటువంటి
అర్చకోత్తములు ఎంతో శ్రద్ధాసక్తులతో శ్రద్ధాభక్తులతో ఈ కైంకర్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఆ సమయంలో స్వామివారు అలా వేంచేసి ఉండగా అర్చకులందరూ కూడా ఆ వైదిక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు. తరువాత దానికి రక్ష అని పేరు. పూర్ణాహుతి అయిన తర్వాత ఆ నల్లగా ఉండేటువంటి ఆ వస్తువును స్వామివారికి తిలకం సమర్పిస్తారు అర్చకోత్తములు. స్నపన తిరుమంజనం ప్రారంభమవుతుంది. మనం ఒక్కసారి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూడాలి. అది అరిగిపోయి ఉంటుంది. సూక్ష్మంగా గమనించాలి. కేవలం అక్కడ అభిషేకాన్ని మాత్రం కాదు, ఆ తిరుముఖం నుండి పాదముల వరకు, ఆపాద కేశపరేంద్రునిగా పాదముల నుండి స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనం అందరూ కూడా దర్శించుకోవాలి. అచ్చటచ్చట కాస్త అరిగిపోయినట్టు ఉంటుంది ఆ విగ్రహం. ఆ సమయంలో తోళప్పాచార్ల వారు హరి ఓమని ప్రారంభిస్తారు. అర్చకులందరూ ఆరంభించగా పురుష సూక్త, శ్రీ సూక్త, పంచశాంతులతో స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం జరుగుతుంది. పెద్దజీయర్ స్వామివారు, చిన్నజీయర్ స్వామివారు, ఏకాంగులందరూ కూడా ఆ వస్తువులంతా అందిస్తూ ఉంటారు. సమస్త రాజోపచారాలు సమర్పింపబడతాయి. అర్చకులు దంతధావన మొదలుకొని స్వామివారికి ఉపచారాన్ని సమర్పిస్తూ ఉంటారు. వీటన్నింటినీ కూడా మనం ఒక్కసారి దర్శించుకోవాలి, ఏ ప్రకారంగా అక్కడ ఉపచారాలు జరుపుతున్నాయి. తరువాత ఆ దర్పణ వీక్షణం, ఛత్రగ్రహణం, ఇవన్నీ కూడా ఉంటాయి. అది మాత్రం కాదు, అంటే మొట్టమొదటగా శుద్ధ జలంతో అభిషేకం చేస్తారు. ఆ శుద్ధ జలం ఎలా ఉంటుంది తెలుసా అండి? ఏలా జాతి లవంగ చంపకమిల తక్కోల ముస్తానిష యుగ్మోశీర పటీర సారవిరసన్ కర్పూర కాశ్మీరవత్ స్నానీయం తపనీయ భాజనవృతం తీర్థం కృతార్థం కురు స్నానాత్తే యదువంశనాథ పృథివీం త్రాయస్వ తాపత్రయాతన రీతిగా ఏలకులతో, లవంగములతో, కుంకుమ పూలతో ఆ తీర్థం శుద్ధ జలం అనేది అంత వైభవంగా ఉంటుంది. దాంతో అలా స్వామివారికి ఆ శంఖనిధి, పద్మనిధి అనేటువంటి పేరుతో కలిగినటువంటి ఆ వెండి వస్తువుతో ఆ తిరుమంజనం గావిస్తూ ఉంటారు. శుద్ధ జలంతో అయిన తర్వాత ప్లోత వస్త్రంతో స్వామివారికి ఒకసారి ఉపచారం చేస్తారు. చక్కటి మాలను అలంకరింపచేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క మాల. అది మాత్రం కాదు, ఉపచార సందర్భంలో ఈ భూమిలో ప్రకృతిలో పండేటువంటి కొన్ని వస్తువులు, అది జీడిపప్పు, ద్రాక్ష, అదే ప్రకారం ఇత్యాదులతో కూడా, ఖర్జూరాలతో కూడా మాలను తయారు చేస్తారు. అలాగే కిరీటం ధరింపజేస్తారు. ఈ ప్రకారంగా ధరింపజేసిన తర్వాత ఇవన్నీ కూడా భగవంతుడిదే అనే భావన ఉండాలి. అలాగే వివిధ రకాల పుష్పాలతో సమకూర్చినటువంటి పుష్ప మాలిక ఉపచారం కూడా ఉంటుంది. తర్వాత క్రమంగా ఇవన్నీ ఆ స్నపన తిరుమంజనాన్ని మనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ మూలంగా మనం విశేషంగా తిలకించవచ్చు. అయిన తర్వాత పూతోభవ అని చెప్పి అందరికీ ప్రోక్షణం గావిస్తారు. సాయంకాలం స్వామివారు ఆ సాయం సంధ్య వేళ ఆ బంగారు కవచాన్ని ధరింపజేస్తారు. అంటే ముందు రోజు కవచ ప్రతిష్ఠ జరుగుతుంది, కవచ ధారణ మధ్యాహ్నం జరుగుతుంది. ఏడాది పొడవునా స్వామి దాన్ని ధరించి ఉంటారు. బంగారు కవచం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజత సరజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ అని వేదం చెప్పిన రీతిగా బంగారం అనేది ఏ ప్రకారంగా అందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. ఆ బంగారం సాక్షాత్ మహాలక్ష్మిని ధరింపజేసేట్టు అర్చకోత్తముల ప్రకారంగా ఆ కవచ ధారణ చేస్తారు. సాయంకాలం ఉయ్యాల సేవ జరుగుతుంది. సహస్ర దీపాలంకరణ సేవ అంటాం. ఉయ్యాల సేవలో స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. మొదటి రోజు వజ్రాంగి అంటే వజ్రాలతో పొదిగినటువంటి కవచం, రెండవ రోజు రత్నాలతో పొదిగబడినటువంటి కవచం, మూడవ రోజు బంగారు కవచం. అందువల్ల అభేద్యం, ఇది రక్షకం అన్నమాట. అలా సాయంకాలం ఆ సహస్ర దీపాలంకరణ సేవలో స్వామిని మనం దర్శించుకొని అదే ప్రకారంగా 3 రోజుల పాటు దివ్య ప్రబంధం సేవాకాలం ఉంటుంది. అదే ప్రకారం వేద పారాయణం కూడా ఉంటుంది. ఇలా తిరుమలలో
ఆదివరాహ క్షేత్రంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవం అనేది ఎంతో వైభవంగా జరుగుతుంది కనుక భక్తులైనటువంటి మనం అందరం కూడా ఈ జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో పాలు పంచుకొని ఆ స్వామివారి యొక్క దివ్య అనుగ్రహాన్ని పొంది తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. అమరవందితయట అట్టే మహిమయే మరుదు, అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు. తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే, తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే. కొమెర వయస్సు ఈ చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది, కూడున్నది. పతి చూడి కుడుతనాంచారి శోభాని, 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 శోభాని. రామంచైవ మహాత్మానం లక్ష్మణంచ పునః పునః ప్రీతాశ్చ తుష్టువు సర్వే తాదృశే తత్ర వర్తిని. శ్రీమద్ రామాయణంలో ఒక మహత్తర సన్నివేశంలో ఉన్న శ్లోకం ఇది. అంటే సుగ్రీవునికి కిష్కింధ సామ్రాజ్య పట్టాభిషేకం జరిగింది, అంగదునకు యవరాజ్యాభిషేకం జరిగింది. ఈ రెండు రాజ్యాభిషేకాలు జరగడానికి కారణభూతుడైనటువంటి పరమాత్మ శ్రీరామచంద్ర ప్రభువు. ఆ పట్టాభిషేకాలు జరుగుతూ ఉంటే వేదమంత్రోక్తమైనటువంటి ఆగమోక్త కైంకర్యాలతో మంచి సంప్రదాయాలతో ఆ అభిషేకాలు జరుగుతూ ఉంటే సుగ్రీవునికి అంగదునికి సభలో ఉన్నటువంటి వానర వీరులంతా కూడా శ్రీరామచంద్రుడి స్తోత్రం చేస్తున్నారట, లక్ష్మణస్వామిని స్తోత్రం చేస్తున్నారట. అక్కడ జరుగుతున్నది సుగ్రీవునికి పట్టాభిషేకం, అంగదునికి యవరాజ్యాభిషేకం. కానీ ఇక్కడ ఈ స్తోత్ర పాఠాలన్నీ రామునికి లక్ష్మణునికి. గమ్మత్తుగా ఉంది. ఏమిటంటే కారణభూతుడు ఆ పరమాత్మ. ఈ కిష్కింధ సామ్రాజ్యాన్ని సుగ్రీవునికి అనుగ్రహించినటువంటి వాడు ఆ దేవదేవుడే. అంగదునికి ఈ భాగ్యం ప్రసాదించిన వాడు ఆ దేవదేవుడే అని ఇప్పుడు మనకు కూడా జీవితంలో ఎన్నో శోభపరంపరలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ మన గొప్ప చేతనంతో జరిగాయని మనం భావిస్తూ ఉంటాం. మేము గొప్పగా కృషి చేశాం, సాధించాం, కాబట్టి మాకు ఈ పదవి వచ్చింది, ఇలా అనుకుంటూ ఉంటాం భ్రాంతితో. మన కృషి, మన యొక్క అంశాలు కాదు ప్రధానం. ఇక్కడ ఆ పరమాత్ముని యొక్క అనుగ్రహం ఉన్నప్పుడే మన కృషికి కూడా సత్ఫలితం లభిస్తుంది అని రామాయణం చెప్తూ ఉంది. ఈ సన్నివేశం ప్రధానంగా చెప్తూ ఉంది ఇటువంటివి. కాబట్టి మనకేదైనా అటువంటి మంచి జరిగినప్పుడు, శుభపరంపరలు జరిగినప్పుడు, పరమాత్మ నీ అనుగ్రహం చేతనే నాకు ఈ యొక్క భాగ్యం లభించింది. కలిగి యశోదకు కన్నమాణికము తలచన కరికిని తగుదిక్కు అలా ద్రౌపదికిని ఆపద్బంధుడు చెలరేగిన ఈ శ్రీ వెంకటేశుడు అంటాడు అన్నమాచార్యుల వారు. యశోదాదేవి ఎప్పుడూ ఆ కృష్ణ భగవానుడు బాలుడుగానే ఉండి తన దగ్గర నేనే స్నానం చేయించాలి, నేనే దుస్తులు వేయాలి, నేనే ఆడుకోవడానికి పంపించాలి అని కోరుకుందట ఆ తల్లి. ఆయన పెరిగి పెద్దవాడు కాకూడదా, పెరిగి పెద్దవాడు అయిపోవాల్సిందే కదా అని దిగులు పడిందట ఆ తల్లి. ఇంకా ఈ బిడ్డ పెద్దవాడైపోతే ఎలాగా అనేసి.
అటువంటి భాగ్యాన్ని యశోదాదేవికి ప్రసాదించినవాడు, గజేంద్రుని రక్షించినవాడు, ద్రౌపది మొర ఆలకించినవాడు, అటువంటి దేవదేవుడు ఎవరున్నాడో ఆ చెలరేగినటువంటి దేవదేవుడే ఈ శ్రీ వెంకటేశుడని, ఇక్కడ రాముడైనా కృష్ణుడైనా ఆ దేవదేవుడే. కాబట్టి ఎవరైనా కానీ మనకు కల్పించే శుభ పరంపరలకు, మన బలానికి, మన ఐశ్వర్యానికి, మన సుఖాలకు అంతా దోహదం చేసేవాడు పరమాత్మ అని సాక్షాత్ శ్రీకృష్ణదేవరాయలు లాంటి చక్రవర్తులు కూడా 7 సార్లు తిరుమలకి ఎందుకు వచ్చారు? వారి వారి ఐశ్వర్యానికి, వారి పరాక్రమాదులకు ఆ పరమాత్మ కారణమని, ఆ దేవదేవుని అనుగ్రహం ఉన్నప్పుడు ఉన్నంతకాలం కూడా నిరాఘాటంగా సాగిపోతుందని, యుద్ధాలలో దిగ్విజయం సాధించినప్పుడంతా కూడా ఆ ప్రభు రాయలవారు తిరుమలకు వచ్చి స్వామికి అనేక కైంకర్యాలు చేసినట్టుగా చరిత్రలో గ్రంథస్థం చేశారు. అలా కారే రాజులు రాజ్యములు కొలుగవి గర్వోన్నతిని చెందరే అన్నట్టు ఎందరో రాజులు పరిపాలించుండవచ్చు. ఆయా రాజులకు సంక్రమించినటువంటి ఐశ్వర్యాలన్నీ కూడా, ఆయా సుఖాలన్నీ కూడా పరమాత్మ అనుగ్రహిస్తేనే వస్తూ ఉన్నాయి. పరమాత్మ యొక్క ఆ కరుణా కటాక్షానికి పాత్రులైనటువంటి వారికే లభిస్తూ ఉన్నాయని ఐతిహ్యాలు ఘోషిస్తూ ఉన్నాయి, వేదాలు ఉపనిషత్తులు ప్రకటిస్తూ ఉన్నాయి. కాబట్టి మనమంతా కూడా జీవితంలో ఎన్ని శుభపరంపరలు సాధించినా కానీ, ఎన్ని ఐశ్వర్యాలు పొందినా కానీ అవన్నీ అనుగ్రహించిన వాడు ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి దేవదేవుడే, ఆ పరమాత్మయే అనుగ్రహించాడని భావించి ఆ పరమాత్మ యొక్క పాదారవిందాలను ఆశ్రయించవలసినటువంటి భక్తి శరణాగతి మనకు కలగాలి అని మనకు ఆచార్య పురుషుడు చేసిన ఈ ప్రబోధాన్ని ఎప్పుడూ కూడా మనం గుర్తుంచుకోవాలి, ఆచరణాత్మకంగా మనం పాటించాలి.